క్రమశిక్షణతో మారిన రవి జీవితం. రవి ఒక చిన్న పట్టణంలో నివసించే 20 ఏళ్ల యువకుడు. తెలివైనవాడు, కలలు కనేవాడు, భవిష్యత్తుపై నమ్మకంతో ఉండేవాడు. కాని ఒక లోపం అతన్ని వెనక్కు లాగేది: క్రమశిక్షణ లేకపోవడం. ప్రతి ఉదయం కొత్త ఉత్సాహంతో లేస్తాడు. ఈరోజు నేను చదువుకుంటా, వ్యాయామం చేస్తా, కొత్తగా ఏదైనా నేర్చుకుంటా అని నిర్ణయించుకుంటాడు. కాని ఆ నిర్ణయం సాయంత్రం వచ్చేసరికి ఆవిరైపోతుంది. ఒకరోజు ఆలస్యంగా లేస్తాడు, మరో రోజు ఫోన్లో గంటల తరబడి వీడియోలు చూస్తూ గడిపేస్తాడు. రవి లోపలున్న ప్రతిభ బయటకు రావడం లేదు. సమయం కదులుతోంది, కాని రవి మాత్రం అదే స్థాయిలో నిలిచిపోయాడు. లోపల అసంతృప్తి పెరుగుతోంది. నేను ఎందుకు మారలేకపోతున్నా అనే ప్రశ్న ప్రతిరోజూ అతన్ని వేధిస్తోంది. రవి తండ్రి ఒక ఉపాధ్యాయుడు. ఎప్పుడూ తన కొడుకుకు సలహా ఇస్తూ ఉండేవాడు. రవి అని తండ్రి చెబుతుండేవాడు, ప్రతిభ ఉంటే చాలదు. క్రమశిక్షణ లేకపోతే ప్రతిభ వృధా అవుతుంది. కలలు కనడం సులభం, కాని వాటిని నెరవేర్చడానికి ప్రతిరోజూ శ్రమ అవసరం. రవి ప్రతిసారీ తల ఊపేవాడు. నాన్నా, రేపు నుండి మారిపోతా అని చెప్పేవాడు. కాని ఆ రేపు ఎప్పుడూ రాలేదు. ఒక వేసవి ఉదయం రవి పార్క్లో నడుస్తూ ఉండగా ఒక వృద్ధ కోచ్ను కలిశాడు. కోచ్ రవిని గమనించాడు. కాస్త నిదానంగా నడుస్తున్నాడు, ప్రతి కొన్ని అడుగులకు ఆగుతున్నాడు. యువకా అని కోచ్ అడిగాడు, నీ లక్ష్యమేమిటి? రవి నవ్వుతూ అన్నాడు, నేను విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఏదో పెద్దది సాధించాలని ఉంది. కానీ కష్టం అనిపిస్తుంది. కోచ్ చిరునవ్వు నవ్వాడు. కష్టం అనిపించడంలో తప్పులేదు. కాని గుర్తుపెట్టుకో, విజయానికి ప్రతిభ మాత్రమే కాదు, క్రమశిక్షణ కూడా అవసరం. క్రమశిక్షణే చిన్న చిన్న అడుగులను మహా విజయాలుగా మార్చుతుంది. రవి ఆశ్చర్యపోయాడు. క్రమశిక్షణ అంటే ఎలా అని అడిగాడు. కోచ్ చలిగా కాని ధైర్యంగా అన్నాడు, నిన్ను నేర్పుతా. కాని ఒక షరతు ఉంది. 21 రోజులు నా చెప్పిన విధానం పాటించాలి. ఒక్క రోజు కూడా మినహాయింపు లేదు. రవి వెంటనే అంగీకరించాడు. కోచ్ చెప్పిన ప్లాన్ చాలా సరళంగా కనిపించినా దాన్ని అమలు చేయడం కష్టమే. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి 10 నిమిషాలు ధ్యానం చేయాలి, 30 నిమిషాలు వ్యాయామం చేయాలి, తరువాత 2 గంటలు ఏ ఆటంకం లేకుండా చదవాలి. మధ్యాహ్నం తర్వాత కొంత విశ్రాంతి, తర్వాత 1 గంట తన ఇష్టమైన హాబీకి సమయం. కానీ ఉదయం రొటీన్ తప్పనిసరిగా పాటించాలి. మొదటి 3 రోజులు రవికి నరకంలా అనిపించాయి. అలారం మోగగానే తల బరువుగా అనిపించేది. కళ్ళు మూసుకుని ఇంకో 5 నిమిషాలు అని అనుకునేవాడు. కాని కోచ్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చేవి. క్రమశిక్షణ అనేది కలల్ని వాస్తవం చేసే వంతెన. నొప్పిగా ఉన్నా, నిద్రగా ఉన్నా రవి లేచి పనిలో పడిపోయాడు. వారం రోజులకే మార్పు కనిపించింది. ఉదయం శక్తివంతంగా అనిపించింది. మనసు ప్రశాంతంగా ఉంది. మొదటిసారి అతనికి తన రోజుపై నియంత్రణ కలిగింది. స్నేహితులు కూడా గమనించారు. రవి, నువ్వు మారిపోయా. ఇప్పుడు ఫోన్కి కాకుండా పుస్తకానికి టైం ఇస్తున్నావ్ అని నవ్వుతూ చెబుతుండేవారు. రవి నవ్వేవాడు, కాని లోపల గర్వం పెరిగేది. 2వ వారానికి ఆ అలవాట్లు స్వాభావికమయ్యాయి. అలారం మోగకముందే లేచి కూర్చోవడం మొదలుపెట్టాడు. 2 గంటల చదువు విసుగు కాకుండా సంతోషంగా అనిపించింది. రవికి అర్థమైంది, క్రమశిక్షణ అంటే నిరోధం కాదు, అది స్వేచ్ఛ, సాధించడానికి, ఎదగడానికి, విజయం వైపు నడవడానికి ఇచ్చే స్వేచ్ఛ. 21వ రోజు రవి ఆగి తన ప్రయాణం గుర్తు చేసుకున్నాడు. కేవలం 3 వారాల్లో అతని జీవితం మారిపోయింది. అతనిలో విశ్వాసం పెరిగింది, దృష్టి పెరిగింది, పనిలో ఫలితాలు కూడా కనిపించాయి. అతను ఆలోచించాడు, కోచ్ ఎందుకు కన్సిస్టెన్సీ గురించి ఎక్కువగా చెప్పాడో ఇప్పుడు అర్థమవుతోంది. ప్రతిభ ఒక ఇంజిన్ అయితే, క్రమశిక్షణ దానికి ఇంధనం. నెలలు గడిచాయి. రవి అదే రొటీన్ను కొనసాగించాడు. పరీక్షల్లో అద్భుతమైన మార్కులు సాధించాడు. కాలేజీలో నాయకత్వం వహించాడు. చిన్న పిల్లలకు కూడా బోధించడం మొదలుపెట్టాడు. కుటుంబం, స్నేహితులు,
గురువులు అందరూ ఆశ్చర్యపోయారు. రవి నిజంగా మారిపోయాడు. అతనికి ఇప్పుడు తెలుసు, క్రమశిక్షణ శిక్ష కాదు, అది శక్తి. కొన్ని సంవత్సరాల తర్వాత రవి విజయవంతమైన వ్యాపారవేత్త అయ్యాడు. ఇంటర్వ్యూల్లో అడిగేవారు, మీ విజయ రహస్యం ఏమిటి? రవి నవ్వుతూ చెప్పేవాడు, అది అంతా క్రమశిక్షణతో మొదలైంది. ప్రతి సాధన, ప్రతి మైలురాయి, ప్రతి కల, ఇవన్నీ ఒక్క నిర్ణయం వల్లే సాధ్యమయ్యాయి. నేను నా రోజుపై నియంత్రణ తీసుకున్న రోజు నా జీవితం మారిపోయింది. రవి కథ మనకు చెప్పే పాఠం చాలా లోతైనది. క్రమశిక్షణ అనేది మన సామర్థ్యాన్ని తాళం తీసే తాళం చెవి. అది మన కలలను వాస్తవం చేసే మౌన శక్తి. ప్రతిభ, అవకాశాలు, అదృష్టం, ఇవి మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్తాయి. కానీ మనల్ని అక్కడ నిలబెట్టేది, ముందుకు నడిపేది క్రమశిక్షణే. ప్రతిరోజు ఒక నిర్ణయం, ఒక అలవాటు, ఒక నియంత్రణ, ఇవన్నీ మన భవిష్యత్తులో పెట్టుబడి. కాబట్టి నీ కలలు ఏవైనా కావచ్చు, ఈరోజే ప్రారంభించు. చిన్న లక్ష్యాలు పెట్టుకో. నిరంతర అలవాట్లు నిర్మించు. క్రమశిక్షణను ఆలింగనం చేసుకో. ఎందుకంటే విజయం అంటే ఒకసారి అద్భుతం చేయడం కాదు, సాధారణ పనిని ప్రతిరోజూ నిబద్ధతతో చేయడం. క్రమశిక్షణ నేర్చుకున్నవాడు ఎప్పుడూ గెలుస్తాడు. ఎందుకంటే అతను తెలుసు, నియంత్రణ ఉన్న చోటే విజయానికి దారి ఉంటుంది.